ఎప్పుడూ రొటీన్‌గా దొండకాయతో ఫ్రైలే కాకుండా ఈరోజైతే కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తక్కువ మసాలాల్ని యూజ్ చేసి మంచిగా కూరనైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఈ కూర అనేది మనకి అన్నంలోకే కాదు చపాతీలతో కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకుందాము. అందులో ఒక 3 స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. 2 కూడా చిటపటలాడాలండి. చిటపటలాడిన తరువాత ఒక 2 ఎండుమిరపకాయలైతే చీల్చి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లైట్‌గా వేగాలవి. లైట్‌గా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి వేసుకున్నారంటే మనకి కూర అనేది కొంచెం కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది. నేను ఒక పెద్ద ఉల్లిపాయనైతే యూజ్ చేస్తున్నాను. కట్ చేసి వేసుకుంటున్నాను. లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. చూడండి చూపిస్తున్నాను కదా! ఆ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత, నేను ఆల్రెడీ దొండకాయలనేవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా. సిమ్‌లో అయితే పెట్టేసి పైన మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలండి. బాగా ఉడకనివ్వాలి మనకి దొండకాయలనేవి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలిపేసుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి లైట్‌గా కలర్ అనేవి చేంజ్ అవుతాయి. నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి మనకు దొండకాయలనేవి. ఇప్పుడైతే మనకి 50% కుక్ అయినట్టే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలనైతే వేసుకుంటున్నాను. మీరు మీరు ప్యూరీలా చేసుకొనైనా సరే వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసి వేస్తున్నాను. చూడండి పైన మూత పెట్టేసి సిమ్‌లోనే ఉంచుకొని అవి బాగా మగ్గాలండి. మనకి టొమాటో అనేది మగ్గాలి బాగా. ఇప్పుడు చూసారా టొమాటో గూడా మనకి మంచిగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూను కారం అయితే వేస్తున్నాను. మీరు కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టయితే వేసుకోండి. ఇవి 2 కూడా మంచిగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలయితే పైన మూత పెట్టేసి వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత మనకు చూసారా కొంచెం దగ్గరగా అయిపోయి ఆయిల్ అనేది తేలుతున్నట్టొస్తుంది కదా! ఇప్పుడైతే మనకి మంచిగా కుక్ అయిపోయినట్టే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఇది కొంచెం దగ్గరకవ్వాలండి మనకి. మంచిగా అంటే మిగతా మనకి దొండకాయలనేవి కూడా మంచిగా కుక్ అయిపోతాయి వాటర్ వేసిన తర్వాత. పైన మూత పెట్టేసి మంచిగా ఉడికించేసుకోవాలి. చూడండి దగ్గరకయిపోయింది కదా కొంచెం. ఇప్పుడైతే ఒక పావు స్పూను మీకు మసాలా తగినంత మీరు వేసుకోండి. గరం మసాలా అనేది నేను ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను. జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇప్పుడైతే కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సాల్ట్, కారం అనేది టెస్ట్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కూర అనేది మనకి రైస్‌లోకి చాలా బావుంటుంది. రోటీల్లో కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా! నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.